యాక్చువల్‌గా నాకిలా జరుగుతుందని కూడా నేనసలు చెప్పకూడదనుకున్నాను. ఎందుకంటే మాకిలా జరుగుతుందని చెప్తే మీరందరూ కూడా ఏమైందని కంగారు పడుతూ ఉంటారు. నా గురించి ఆలోచించడం, ఆ టెన్షన్ కూడా నేనసలు మీకివ్వకూడదనుకున్నాను. కానీ తెలిసిందే గదా! ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ కూడా నానదని. కొంచెం చెప్పగానే ఇంకా అసలు ఏమైందని కంటిన్యూస్‌గా కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఈ వీడియోలో ఏంటంటే మాకసలు ప్రాబ్లమ్ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పాను. సో మీరు కూడా తెలుసుకొని నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయకుండా ఉండండి. మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ దగ్గర వీపనగండ్ల అనే విలేజ్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తో పాటు నా ఇన్సిడెంట్ కూడా. సో ఇంకెందుకు లేట్, మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు అనూష, మాది వనపర్తి డిస్టిక్. అయితే ఈ ఇన్సిడెంట్ నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు జరిగింది. మాకేంటంటే బర్రెలు ఉండేవి, వాటిలో ఒక చిన్న దూడ కూడా ఉండేది. ఆ రోజు ఆదివారం అయితే అమ్మ పొలానికి వెళ్తూ ఇంటి దగ్గర ఉన్న నాకు తలస్నానం చేయి నువ్వు, అలాగే మనకి ఒక చిన్న దూడ కూడా ఉంది కదా, మధ్యాహ్నం పూట దానికి కొన్ని నీళ్లు కూడా పెట్టమ్మా అని చెప్పి పొలానికి వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళు ఏంటంటే పొలానికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా ఇంట్లో మనకి కొన్ని వర్క్స్ చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పేసి వెళ్ళిపోయింది. మేమేంటంటే బర్రెల్ని మా అత్త వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. డే టైంలో మేము బర్రెల్ని అక్కడ కట్టేసుకునే వాళ్ళం. మా నాన్నేమో పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతారు. మా నాన్నేమో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నేను మధ్యాహ్నం పూట తలస్నానం చేద్దామని చెప్పి జుట్టు విరబోసుకున్నాను. అయితే ఈ లోపే నాకు మా అమ్మ చెప్పిన మాటలు వెంటనే గుర్తుకొచ్చాయి. దూడకి కొన్ని నీళ్లను గడ్డి వేయమని. ఇంకా ఆ విషయం గుర్తుకొచ్చేసరికి ఇంకా అలానే జుట్టంతా విరబోసుకొని మా ఇంటి దగ్గర ఉన్న చిన్న బకెట్ లో నీళ్లు తీసుకొని వెళ్ళాను. ఆ టైంలో నేను ఎట్లా పోయినానంటే జుట్టంతా విరబూసుకొని అంబ్రిల్లా కటింగ్ డ్రెస్ అంటే మోకాళ్ళ వరకే ఉంటుంది, కింద ప్యాంట్ కూడా లేకుండా అట్లే వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా అన్నట్టు అలాగే వెళ్ళాను అక్కడికి. ఆ చిన్న దూడ నేను తీసుకెళ్లిన నీళ్లు మొత్తం తాగింది. సరే మళ్ళీ తాగుతుందేమో అన్నట్లు నేను ఇంకేం చేశానంటే మా అత్త వాళ్ళ ఇల్లు పక్కనే కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చాను. మరి ఏమైందో తెలియదు కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నీళ్ళని అస్సలు ఆ దూడ ముట్టుకోలేదు. నేనేం చేసినానంటే ఇంకా సర్లే తాగదేమో అనిపించి మళ్ళీ ఆ బకెట్ లో ఉన్న వాటర్ అన్ని మట్టి మీద చల్లేసి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి పెట్టాను. అదేం మాయో మరి, నేను మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నీళ్ళని పూర్తిగా తాగేసింది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటర్ అయితే అస్సలు తాగలేదు. ఎందుకబ్బా ఇది తాగలేదు అనిపించింది నాకు ఆ టైంలో. అయితే నేను అది నార్మల్ గా తీసుకున్నాను. ఆ తర్వాత ఆ ఇంటి పక్కనే ఒక పాడుబడ్డ ఇల్లు కూడా ఉంటే ఆ ఇంటి దగ్గరే అవతల సైడ్ వైపు అంటే దాని పక్కనే చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలు మొత్తం ఆడుకుంటున్న శబ్దం వినిపిస్తే అది విని ఆ పాడుపడిన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఆ పిల్లలు ఆడుకునేది అవన్నీ చూసి కాసేపు బాగా టైం స్పెండ్ చేశాను అక్కడ. ఇంకా దూడ దగ్గర నీళ్లు, దానికి కొంచెం గడ్డి అవన్నీ చూసుకొని మళ్ళీ అట్లే జుట్టంతా విరబోసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక నేను తలస్నానం చేశాను. అయితే అప్పుడే మా నాన్న డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. ఇంట్లో నేను మా చెల్లి మాత్రమే ఉన్నాము. ఆ రోజు నేను ఆల్రెడీ పప్పుని కుక్కర్ లో పెట్టేశాను. నాన్న వచ్చే టైం అయింది. ఇప్పుడు ఆ పప్పుని రుద్దితే ఇంకా లేట్ అవుతుందని చెప్పి నేనేం చేశానంటే ఆ వేడి పప్పుని తీసుకెళ్లి మిక్సీలో వేశాను. తొందరగా అయిపోతుందిలే అని చెప్పి ఆ వేడి పప్పుని తీసుకెళ్లి మిక్సీలో వేశాను. అదేమైందంటే ఆ వేడికి మిక్సీ మొత్తం చిందింది. నాకు అక్కడక్కడ చెస్ట్ దగ్గర పడి మొత్తం బాగా కాలింది. మొహానికైతే ఏం కాలేదు. చెస్ట్ సైడ్ అన కొంచెం నెక్ కి కింద సైడ్ పడింది. పడి బాగా కాలింది. అయితే అది నా ఒంటి మీద పడి కాలింది కూడా. ఆ టైంలో నాకు అసలు ఏమీ తెలియలేదు. అంత సోయ లేకుండా ఉన్నా నేను. మా నాన్న వచ్చి నన్ను అమ్మ అని పిలిచే వరకు కూడా నేను అంత కాన్షియస్ లో కూడా లేను. నాన్న వచ్చి నన్ను పిలిచేసరికి అప్పుడు ఆ మంట, బాధ అన్ని తెలుస్తున్నాయి నాకు. ఆ మంటకి తట్టుకోలేక నేను నాన్న ఇంకా నా వల్ల కావట్లేదు అని ఏడుస్తుంటే నాన్న ఇంకా వెంటనే నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. తీసుకెళ్లి చూయించారు. దాని తర్వాత నాకు ఫీవర్ వచ్చింది. ఫుల్ హై ఫీవర్ వచ్చేసింది. మా వాళ్ళు ఏమనుకున్నారంటే కాలినందువల్ల ఫీవర్ వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి వాళ్ళు కూడా నార్మల్ గా తీసుకొని మళ్ళీ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించారు. అన్ని టాబ్లెట్స్ అన్ని వాడినా కూడా తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. ఒక 2 days అయినా ఇంకా జ్వరం తగ్గట్లేదు. నాకేమో ఆ ఫీవర్ లో ఫుల్ వామిటింగ్స్ అయ్యేవి. అంత ఫీవర్ లో కూడా నాకేమనిపిస్తుందంటే తాటి చెట్టుకున్న కళ్ళు తాగాలి,
గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవి తినాలి, చికెన్ తినాలి, ఊరికి చికెన్ తినాలి, అవి ఇవి అన్ని తినాలి అలా అనిపించేది. ఇంకా ఆపుకోలేక పోయి మా అమ్మతో, అమ్మ నాకు చికెన్ చేసి పెట్టమ్మా, కళ్ళు తీసుకురా అమ్మ, తాగాలనిపిస్తుంది అంటే అప్పుడు మా అమ్మకి కొంచెం డౌట్ వచ్చింది. ఏంది ఈ పిల్ల ఎప్పుడూ లేనిది కళ్ళు కావాలంటుంది, జ్వరం చూస్తే ఏమో తగ్గట్లేదు అని కొంచెం డౌట్ పడింది. ఇంకోటి ఏంటంటే మా నాన్న ఇవన్నీ నమ్మడని చెప్పేసి ఇంకా మళ్ళీ ఓపెన్ గా మా నాన్నతో ఇవేమీ చెప్పలేదు మమ్మ. ఆ తర్వాత ఇంకా వారమైనా సరే జ్వరం అయితే తగ్గడం లేదు, చాలా వీక్ అయిపోతున్నాను. నేనైతే అసలు అన్నం తినట్లేదు, వాటర్ కూడా తాగట్లేదు, ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది. ఆ వారం లోపలే ఎట్లా అయిపోయినానంటే ఒక అస్థి పంజరం లాగా అయిపోయాను ఫుడ్ లేక. అప్పుడు మా కాలనీ వాళ్ళందరూ నన్ను చూసి ఇదేదో తేడాగా ఉందమ్మా, వారం రోజులకి ఏంటి పిల్లి ఇట్లా అయిపోవడం, ఒకసారి ఎందుకైనా మంచిది చూపించుకోండి అంటే మా ఊరిలోనే ఒక తాత ఉంటాడు, ఆ తాత ఇలాంటి వాటికి చూస్తాడు అని చెప్పి మా అమ్మ నన్ను ఆ తాత దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ తాత దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఎక్కడ ఆ తాత కనిపెడతాడో అని చెప్పి అది నా ఒంటి మీద లేకుండా వెళ్ళిపోయింది. ఆ తాత ఏమో నన్ను చూసి నా చెయ్యి పట్టుకొని ఏదో ఉందమ్మా కానీ అదైతే నాకు దొరకడం లేదు అని చెప్పి 2 నిమ్మకాయలను అగరబత్తులు తీసుకొని పొగ వేస్తూ ఏవేవో మంత్రాలు చదువుతూ ఆ 2 నిమ్మకాయల్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి ఒక నిమ్మకాయనేమో నా నెత్తి మీద కోసి పారేశారు, ఇంకో నిమ్మకాయనేమో నా చేతికి ఇచ్చి దీన్ని పడుకునేటప్పుడు నీ తల దిండు కింద పెట్టుకొని పడుకోమని చెప్పారు. సరే అని చెప్పి అయితే మేము ఆ తాత దగ్గరికి వెళ్ళేటప్పుడు నార్మల్ గానే వెళ్ళాను. ఆ తాత ఎప్పుడైతే ఇవన్నీ చేశాడో అక్కడి నుంచి కొంచెం దూరం రాగానే నేను అసలు మా అమ్మ మాటే వినడం లేదంట. మా అమ్మేమో ఇంటికి వెళ్దాం రా అంటే నేను రాను, నువ్వు వెళ్ళు అని నేను మా అమ్మతో గొడవ పడుతున్నానంట. నేను రాను, నేను పోతాను, నన్ను వదిలిపెట్టమ్మా అని పోయి గోడలకి నా తలకాయ తీసుకెళ్లి గుద్దుకుంటున్నానంట. ఇంకట్లానే బలవంతంగా నా చెయ్యి పట్టుకొని లాక్కుంటూ మా ఇంటి వరకు తీసుకొచ్చింది మా అమ్మ. ఇల్లు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అప్పటికి కూడా నేను ఇంకా ఎక్కువగా నేను రాను రాను అని అంటుంటే ఇంకా మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా నన్ను చూసి తిట్టడం మొదలు పెట్టారు. ఎవరితోచ్చిందో అది ఇది అని, ఈ పిల్లని ఈ రకంగా ఇబ్బంది పడుతుందని గలీజ్ గా తిట్టారంట. ఎందుకంటే అలా తిడితే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుందంట, సో అందుకని వాళ్ళు అలా తిట్టారు. వాళ్ళు తిట్టిన తిట్లకి అప్పుడు నేను కొంచెం కూల్ అయ్యి సైలెంట్ గా ఇంటి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అయితే నాకు ధూపం వేసింది. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళి నేను పడుకున్నాను. అప్పటికి కొంచెం నేను బానే ఉన్నాను. అయితే ఆ రోజు రాత్రి ఆ తాత ఇచ్చిన నిమ్మకాయని నేను తలదిండు కింద పెట్టుకొని పడుకున్నాను. ఇప్పటికీ కూడా అది కలో నిజమో నాకు అర్థం కాదు, అలా జరిగింది ఆ రోజు. అసలు ఏం జరిగిందంటే నేను పడుకున్న కాసేపటి తర్వాత ఎవరు ఒక ఆమె నా దగ్గరకు వచ్చి నా చేతిని మడత పెట్టి నన్ను చంపల మీద కొడుతుంది. తీసేయ్ ఆ నిమ్మకాయని, అసలు నిమ్మకాయని ఎందుకు పెట్టుకున్నావు, తీస్తావా లేదా, ముందు తీసేయ్ అని నన్ను బాగా కొట్టింది. అలా చాలా సేపటి తర్వాత ఇంకా నాకు సడన్ గా మెలకు వచ్చి చూస్తే ఎవ్వరూ లేరు. ఒక్కటి మాత్రం చెప్పగలను, అది కలైతే కాదు, నిజంగానే ఆమె ఎవరో వచ్చి నా చంపల మీద తాకినట్లు అనిపించింది. దెబ్బకు భయపడి నేను వెంటనే ఆ నిమ్మకాయని తీసి పడేశాను. ఆ తర్వాత నేను నార్మల్ గా పడుకున్నాను. కాసేపటి తర్వాత మేమేంటంటే బయట దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇంట్లోనే పడుకునే వాళ్ళము. కానీ నాకు అంత ఫీవర్ లో కూడా బయటికి పోయి పడుకోవాలి, ఇంట్లో ఉండబుద్ధి కాకుండా బయటికి పోవడం, బయటికి వెళ్ళి పడుకుందామని, నాకిక్కడ ఇంట్లో నిద్ర పట్టడం లేదు, బయటికి పోదామని అంతే మొండిగా అంటుంటే ఇంకా చేసేదేమీ లేక నాతో పాటు మా నాన్న బయటకు వచ్చి పడుకున్నారు. అయితే నాతో పాటు బయట పడుకున్న మా నాన్నకేమో ఫుల్గా దోమలు కుట్టేస్తున్నాయి, నాకేమో ఒక్క దోమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు. మా నాన్న ఇంకా దోమలకి తట్టుకోలేక ఇంట్లోకి రామ్మా దోమలు కుడుతున్నాయి బాగా, నువ్వు రా అంటే నేను రాను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఇట్లాగే పడుకుంటాను అని చెప్పేసి అట్లే పడుకున్నానంట. ఇంకా మా నాన్న ఫస్ట్ నువ్వు పైకిలే, దోమలు ఈ రకంగా కరుస్తుంటే ఏం మనిషివి నువ్వు అని నన్ను తిట్టి లోపలికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను మంచం మీద కాకుండా కిందే పడుకునేదాన్ని, ఎందుకంటే మంచం పైన పడుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కనీసం నేను మా అమ్మకి చెప్పలేదు నిన్న రాత్రి నాకు ఇలా జరిగిందని కూడా. అప్పటికి ఇంకా తగ్గక నేను అట్లే ఇంకా వీక్ అయిపోవడం, ఇంకా వామిటింగ్స్, అసలు ఫుడ్ ఏం తీసుకోకపోవడం, కనీసం నీళ్లు కూడా తాగకపోవడం. ఇంకా అమ్మ వాళ్ళు ఈ పిల్ల ఇట్లానే ఉంటే ఏమైపోతుందా అని చెప్పి ఇంకా లాస్ట్ కి మా ఇంటి పక్కనే ఉన్న మా మేనత్తుంటే తన దగ్గరికి వెళ్ళి పాప
ఇలా ఇలా అయిపోతుంది, మరి ఎట్లా ఏం చేద్దాము అంటే తనేమో ఒక ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆమె ఏంటంటే గద్దె పెడతారనమాట. ఆ గద్దె పెట్టినప్పుడు ఆ ఆత్మ గద్దె పైకి ఎక్కి చెప్తుంది. ఇంకా ఆత్మ వచ్చి నా పేరు లక్ష్మి అని చెప్పింది. ఆ పేరు వినగానే మా అమ్మను మా అత్త ఇద్దరు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, మా మేనత్త కూతురే. ఇంకా ఆత్మ ఇలా చెప్తుంది, నేను అనవసరంగా చనిపోయాను, ఏదో కోపంలో చేసిన దాని వల్ల నేను అనుకోకుండా చనిపోయాను. ఇప్పుడు ఒక్కదాన్నై తిరుగుతున్నాను, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అందుకే ఆ రోజు మధ్యాహ్నం పూట నేను మా బాబుని చూసుకుందామని చెప్పి మా ఇంటికి వచ్చాను. అప్పుడే మిట్ట మధ్యాహ్నం పూట మీ అమ్మాయి తల విరబూసుకొని మా ఇంటికి వచ్చింది. నేను తనని అప్పుడే చూశాను. నాకు బాగా ముద్దుగా అనిపించింది. నా అంతటా నేను రాలేదు, మీ అమ్మాయే మా ఇంటికి వచ్చింది కాబట్టి నేను మీ పాపతో వచ్చాను. తనని చూసినప్పుడే అనుకున్నాను, తనని నాతో పాటు తీసుకొని వెళ్తే నాకు తోడుగా ఉంటుందని ఫిక్స్ అయ్యాను. ఆమెతో పాటే మీ ఇంటికి వచ్చాను. ఆ రోజే పప్పు తన ఒంటి మీద పడినప్పుడే తనని చంపుకుపోవాలి, కానీ అప్పుడే సరిగ్గా వాళ్ళ నాన్న అదే టైంకి ఇంటికి వచ్చాడు. సో నాకు అప్పుడు కుదరలేదు. అప్పటి నుంచి కూడా నాకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాను అని చెప్తుందంట. మీ పాపని తీసుకుపోదాం అనుకొని వచ్చిన, కానీ మీరు నన్ను కనుక్కున్నారు, పాపని నాతో పాటు పంపించండి అని అడిగేసరికి అప్పుడు మా అమ్మ వాళ్ళు నువ్వు ఇలా రావడం తప్పు కదా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, నువ్వు ఇలా చేయొచ్చా అని తనని బాగా తిట్టారు. నువ్వు నీ పిల్లల్ని ఎలాగో అనాథలాగా చేసుకొని వెళ్ళిపోయావు, ఇప్పుడు మా పిల్లల్ని కూడా మా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా, అది ఇది అని చాలా తిట్టారంట. ఇంకా అలా తిట్టిన తర్వాత ఇంతకీ నువ్వు ఏం చేస్తే వెళ్ళిపోతావు, నీకు పిల్లనివ్వడం కుదరదు అంటే దానికది లేదు లేదు అనగానే కాదు, నీకు ఫస్ట్ ఏం కావాలో చెప్పు, చెప్తావా లేదా అని కొంచెం సీరియస్ గా భయపెట్టినట్లు అడిగారంట వాళ్ళంతా. అడిగితే లేదు నేను వెళ్ళిపోతాను, నాకు ఒక కోడి కళ్ళు ఇంకా ఏమేమో అడిగిందంట కావాలని. సరే అని చెప్పి అమ్మ వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి వాటితో నాకు దిష్టి తీసి పడేశారు. శనివారం నైట్ టైంలో అవన్నీ తీసేసి అట్లా పడేశారో లేదో మరి మంత్రమో మాయనో తెలియదు గాని అస్థి పంజరంలో అయిన నేను ఆ నెక్స్ట్ డేకి నేను అసలు ఎంత యాక్టివ్ గా ఉన్నానంటే నేను చాలా యాక్టివ్ అయిపోయాను. అసలు ఇన్ని రోజులు కూడా ఏమీ తినను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నార్మల్ గా మంచినీళ్లు తాగాను, అన్నం ఫుల్ గా తిన్నాను. అవి చూసి అమ్మ వాళ్ళందరూ షాక్ అయ్యారు. అసలు ఈ పిల్లకైనా ఇంత జ్వరం వచ్చింది, ఈ పిల్లనైనా ఇంతగానో పడిపోయి ఉన్నది అని ఎవ్వరు నమ్మను కూడా నమ్మకుండా ఉన్నట్లు అంత యాక్టివ్ గా అయిపోయాను. ఇంకా ఆమె దగ్గర నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాతో నువ్వు ఇట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా, నీకేమన్నా అనిపించిందా అని అడిగింది. అప్పుడు చెప్పాను నేను మా అమ్మకి, అవునమ్మా నేను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇట్లా నా మీద పప్పు పడి కాలిపోయింది. ఆ తర్వాత కూడా రాత్రిపూట ఆమె వచ్చి నన్ను కొట్టినట్లు అనిపించిందమ్మా, నిమ్మకాయని తీస్తావా లేదా అని నన్ను కొట్టినట్లు అనిపించింది. నిజంగానే ఆమె నా దగ్గరకు వచ్చినట్లు అనిపించిందమ్మా అని చెప్పగానే ఇంకప్పుడు అమ్మ ఇంకా ఆమెని బాగా తిట్టింది. అప్పటి నుంచి కూడా అసలు ఆమె మా ఎవ్వరి జోలికి కూడా రాదు. అసలు ఆమె ఎలా చనిపోయిందంటే ఆమెకి పెళ్లి చేసి పంపించేశారు. అయితే డెలివరీ టైం అని చెప్పేసి వచ్చి ఇక్కడే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. నాకు అత్త మామ అవుతారు కదా, మా అత్త మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే డెలివరీ అయ్యింది. తనకు ఒక బాబు పుట్టాడు. డెలివరీ అయిపోయి ఒక 5 months అయిపోయినా కూడా తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఇంకా ఆమె అత్త మామలు వాళ్ళ హస్బెండ్ వచ్చి కొంచెం గొడవలు అవన్నీ అయ్యి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ చిన్న తమ్ముని పెళ్లి పెట్టుకుంటే అయితే మ్యారేజ్ కూడా ఉంది కదా అనేసి వాళ్ళు ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచి వెళ్లారు. పెళ్లి తర్వాత తీసుకెళ్దామని అక్కడికి. అప్పటికే ఆమెకి ఊర్లో వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందని చెప్పి అప్పుడు అన్నారు. ఈ విషయం వాళ్ళ హస్బెండ్ కి తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళతో వాళ్ళ వైఫ్ తో వాళ్ళందరితోనూ గొడవ పడి ఇంకా ఆమెను తీసుకెళ్దామంటే ఆమె నేను రాను అని ఇంకా గొడవ. అలా వాళ్ళ మధ్య చాలా పెద్ద గొడవే అయింది. వాళ్ళ హస్బెండ్ ఏమో ఆమెను కొట్టేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళేమో పెళ్లి పనుల్లో పడిపోయి వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆమె ఏం చేసిందంటే ఇంకా పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుంది. ఆమె చనిపోయినప్పటికీ అబ్బాయి చిన్న పిల్లోడు, చిన్న బాబు అనమాట. ఆమె చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ నుంచి నేనేం చెప్పాలనుకున్నానంటే ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంలో తల విరబోసుకోవడము, నైట్ టైంలో తల విరబోసుకొని అట్లా పోకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మా నాన్న అప్పటి వరకు కూడా దయ్యాలు భూతాలు అంటే నమ్మని మనిషి. నా సిచ్యువేషన్ తర్వాత ప్రతిదీ ఇంకా నమ్మడం స్టార్ట్ చేశాడు. అదే నాకు షాక్ అనిపిస్తుంది. మా నాన్న ఇప్పటికీ నమ్ముతాడు. ఏమన్నా కొంచెం హెల్త్ బాగోలేకపోయినా ఎవరికైనా ఇప్పటికీ కూడా ఏమన్నా ఫీవర్ వచ్చి తగ్గలేదంటే ఇంకా ఏమన్నా ఉందా అని డౌట్ వరకు వచ్చేస్తాడు. అంతలా బాగా భయపడిపోయాడు మా నాన్న నాకు అట్లా అయ్యేసరికి. మేము మొత్తం నలుగురము. అయితే నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది అని చెప్పాను కదా. మా చెల్లెలను మా ఇంటి పక్కన వర్ష అనే అమ్మాయి ఉంటుంది.
ఉంటుంది. మేము వాళ్ళు సేమ్ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళము. చాలా బాగుండేది. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ గా ఉండేది. అసలు మేమంతా కూడా ఒకటే ఇల్లు లాగా అనమాట. ఇంకా ఏం చేసుకున్నా వాళ్ళు మేము షేర్ చేసుకోవడం అట్లా ఉండే వాళ్ళము. ఆ పిల్లకి మా చిన్న చెల్లెలంటే ఎంత ఇష్టం అంటే ఇద్దరు అసలు. ఆ పాప అయితే మా చెల్లి కోసం పడి చచ్చేది. అంత క్లోజ్. చైతన్య చైతన్య అని. ఈ పిల్ల పేరేమో వర్ష. చేతు చేతు అని చెప్పి ఎప్పుడు కూడా ఈ పాప మా చెల్లితోనే ఉండేది. 10th వరకు కూడా వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. సడన్ గా ఇంటర్ లో వాళ్ళ నాన్న శ్రీ చైతన్యలో వేయడం వల్ల ఆ పాప వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏమో హైదరాబాద్ లో శ్రీ చైతన్య కాలేజ్ లో జాయిన్ అయ్యింది. మా చెల్లెల్నేమో మేము గవర్నమెంట్ కాలేజ్ లో కర్నూలు దగ్గర ఉన్న హాస్టల్లో మా చెల్లిని జాయిన్ చేసాము. అయితే ఒక రోజు ఈ వర్ష అనే అమ్మాయి వాళ్ళ కాలేజ్ లోనే ఫ్యాన్ కి ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది అనే న్యూస్ పేపర్ లో వచ్చింది. ఒక 1.5 year అవుతుంది అనుకుంటా ఈ న్యూస్ వచ్చి. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే అప్పటికి వాళ్ళ అమ్మాయికి తల తిరగడము అట్లా ఉందంట. అమ్మాయి యాక్సిడెంటల్ గా బాత్రూమ్ దగ్గర కాలు జారి పడిపోయింది అని చెప్పారు. ఏదేమైనా సరే అమ్మాయి అయితే చనిపోయింది. ఇంకా తర్వాత కొన్ని రోజులకి తను మా చెల్లెలు క్లోజ్ కదా. ఆ పాప చనిపోయిన తర్వాత నార్మల్ గా నాకు కొన్నిసార్లు కలలో రావడము, బాగున్నావా అక్క అని అడగడము, అక్క నాకు జడేయవా అక్క అని ఇట్లా అడగడం జరుగుతుండేది. నేనేమనుకున్నానంటే మామూలేలే, ఎప్పట్లాగా అంటే క్లోజ్ కదా, నేను ఊరికి ఆ పాప గురించి ఆలోచించడం వల్ల అట్లా వస్తుందేమో అని అనుకున్నాను. తర్వాత మా చైతన్య కూడా అట్లానే తను కలలోకి వచ్చి చైతు నేనొక్కదాన్నైనాను, రా చైతు, నాకు ఉండబుద్ధి అయితే లేదు, రా చైతు, పోదాం రా చైతు అని అనడము. అసలు చూడండి ఎక్కడ అమ్మాయి చనిపోయింది, ఎక్కడ మా చైతు ఉన్న హాస్టల్ దగ్గరకు వచ్చి అమ్మాయి కలలో కనిపించడము ఇలా జరుగుతూ ఉండేది. ఒక రోజు ఏమైందంటే ఇంకా సడన్ గా మా చెల్లెలు అలా నడుచుకుంటూ పై ఫ్లోర్ కి వెళ్ళిపోయి ఎట్లా అంటే ఇంకా పైనుంచి కిందకి దూకడానికి ట్రై చేస్తున్నట్లు వెళ్ళిపోయిందంట. అయితే హాస్టల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా. మా చెల్లికి క్లోజ్ గా ఉన్న ఒక పాప చైతు ఏడ్చుకుంటూ పోతున్నట్లుంది. ఎందుకు అసలు తను పైకి పోతుంది అని చెప్పి జస్ట్ నార్మల్ గా మా చెల్లి వెనకే తను కూడా పైకి వెళ్ళిందంట. ఇంకా మా చెల్లి ఇట్లా దూకడానికి ట్రై చేస్తుంటే ఇంకా ఈ పాప వెనకాలే పోయి చైతు అని ఒక్కసారిగా గట్టిగా అందంట. ఆ పిలుపుకి మా చెల్లికి ఇంకా కొంచెం స్పృహ వచ్చినట్లు అనిపించిందంట. ఆ పాపేమో ఏంది, ఎందుకు వచ్చినావు పైకి, నువ్వు మళ్ళీ చూస్తేనేమో దూకడానికి కాళ్ళు లేపినట్లు పైకి పెడుతున్నావు, అసలు ఎందుకు ఎక్కుతున్నావు నువ్వు దాని పైనకి అని అంటే, నేనెందుకు వచ్చాను పైకి, నువ్వే తీసుకొచ్చుంటావు అని రివర్స్ ఆ పిల్లనే అన్నదంట. అంటే ఆ పాపేమో లేదు, నువ్వు వస్తుంటే నేను నీ వెనకాల వచ్చిన చైతన్య అని చెప్పింది. అలా ఏం అవ్వలేదు అని వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందంట. నువ్వే తీసుకొచ్చినావు, మళ్ళీ అబద్ధాలు చెప్పకు అని నార్మల్ గా ఇంకా కిందకొచ్చేసారు. ఆ తర్వాత కూడా ఇంకా అట్లే ఆ అమ్మాయి కలలోకి రావడం ఇంకా అవన్నీ జరుగుతుంటే ఒక రోజు ఏమైందంటే సడన్ గా కాలేజీ దగ్గర మెట్ల మీద నుంచి ఎట్లా అంటే ఎవరో కాళ్ళు పట్టుకొని గుంజితే అట్లా లాగితే కింద పడిపోయినట్లు మా చెల్లి కింద పడిపోయిందంట. బాగా దెబ్బలు కూడా తగిలినాయి తనకి. ఆ టైంలో ఇంకా కింద పడిపోతే పిల్లలందరూ ఉండి ఏం చేతు ఉన్నట్టుండి అట్లా కింద పడిపోయినావు అన్నారంట. ఆ పిల్లకైతే అసలు కింద పడింది కూడా గుర్తులేదు. ఇంకా తన పక్కనున్న నలుగురు వచ్చి ఇట్లా చైతన్య చైతన్య అనేసరికి అప్పుడు కొంచెం ఏమైంది అన్నట్లు చూసుకుందంట. ఆ తర్వాత కూడా తనకు అసలు దెబ్బలు తగిలినాయి అని కూడా తెలియట్లేదంట. ఆ తర్వాత నన్ను మెట్ల మీద నుంచి ఏమో నాకు జారినట్లు ఏదో నన్ను పట్టుకొని లాగినట్లు అనిపించిందని వాళ్ళందరితో చెప్పింది. ఇంకా అలా కింద పడ్డ తర్వాత ఇంకా తన మా అమ్మకి చెప్పింది స్టోరీ మొత్తం. ఊరికే వర్ష వచ్చినట్లు అనిపిస్తుందమ్మా, తను నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, కలలో వచ్చినట్లు అనిపిస్తుంది అని చెప్తే ఇదేదో తేడాగా ఉందిలే ఈ పిల్లకు కూడా అని చెప్పేసి మా చెల్లి ఇలా చెప్పడంతో అప్పుడు నేను కూడా మా అమ్మతో చెప్పాను, నాకు కూడా అట్లే అనిపిస్తుందమ్మా, ఆ పాప వచ్చి నాతో మాట్లాడినట్టు ఇట్లా అనిపిస్తుంది, కలలో ఊరికే కనిపిస్తుంది అంటే ఇంకా మా అమ్మనే వాళ్ళోళ్ళు లేరా, తనకి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న అంతమంది ఉన్నారు కదా, మరి ఒక్కళ్ళ దగ్గరకైనా పోవచ్చు కదా, ఏమో మనంట పడింది పిల్ల అని చెప్పేసి తిట్టుకుంటూ ఇంకొక దగ్గర తాయెత్తు కడతారని చెప్తే మా చెల్లెలకి తాయెత్తు కట్టించేసాము. మా అమ్మని ఏ టైంలో ఇంకా ఎట్లుంటదో తెలియదు అని చెప్పేసి మెట్ల మీద నుంచి కింద పడ్డ తర్వాత ఇంకా వెంటనే తాయెత్తు కట్టించేసాము. అప్పటి నుంచి దాని తర్వాత ఇప్పటి వరకు అయితే ఏం లేదు, మా చెల్లెలు బాగానే ఉంది. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా పుట్టారు. 2021వ సంవత్సరంలో మా మేనమామ చనిపోయాడు. మా మేనమామ అంటే మా మేనత్త భర్త. మా మేనమామ చనిపోయిన తర్వాత మేము దినాల కోసం అని చెప్పి మా ఊరు వెళ్ళాము. వెళ్తే ఆ దినాల టైంలో ఏంటంటే తలలు గుండ్లు చేయించుకోవడం, అంటే మగవాళ్ళు తలలు
గుండ్లు చేయించుకోవడం అవన్నీ ఆచారం అన్నమాట. అక్కడ మా అమ్మ వాళ్ళది అటు సైడే చేసుకుంటారు బావి దగ్గర. మా నాన్న ఏం చేశారంటే ఈవినింగ్ టైంలో ఆ బావి దగ్గరికి మా పెద్ద బాబుని చిన్న బాబుని నా ఇద్దరు పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఆ బావి దగ్గర ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మా చిన్న బాబుని ఎత్తుకొని మా నాన్న మా ఇంటికి వచ్చారనమాట. ఇంటి వరకు అయితే బానే వచ్చారు, కానీ సడన్ గా ఇంట్లోకి వస్తుంటే కింద అసలు ఏమీ లేదు, కానీ మా నాన్న మాత్రం ఏదో అడ్డం వచ్చినట్టు కింద పడిపోయినట్టు. మా చిన్నోడిని ఎత్తుకున్న మా నాన్న ఇంకా సడన్ గా కింద పడిపోయాడు. పడిపోతే మా నాన్నకి దెబ్బ తగిలింది, మా చిన్న బాబుకి కూడా కాలికి దెబ్బ తగిలింది. అసలు షాక్ మా అందరికి కూడా. కింద పడిపోయేసరికి వాడి కాలికి కొంచెం లైట్ గా దెబ్బ తగిలింది. అయితే ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి కూడా వాడి లెఫ్ట్ లెగ్ కుంటుకుంటూ ఉండేవాడు. నేనేమనుకున్నానంటే లోపలేమన్నా నరం అయ్యిందా, మా అత్త మామలు చెప్తే ఇప్పుడు తిడతారు కదా, అసలు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు ఇట్లా అయ్యిందని అలా అంటారని చెప్పి ఇంకా నాకు అసలు బాగా టెన్షన్ అనమాట. కొన్ని రోజుల వరకు కూడా వాడు కుంటుకుంటూనే అలా నడుస్తూ ఉన్నాడు. ఊరికే ఫీవర్ రావడం ఇలా జరుగుతుందని మా అత్త మామలకి చెప్తే ఏమంటారో అన్న భయం. అయితే ఒక రోజు మా అమ్మకి ఇంకా ఈ కాలు ఏంటమ్మా, బాబు కాలు చూస్తే సరి అవుతలేదమ్మా, ఏడుస్తున్నాడు వాడు, ఎట్లా ఫీవర్ ఏమో ఊరికే వస్తుంది అంటే ఇంకా మా అమ్మ ఉండి ఎవరిని అడగడం ఎందుకులే, ఒకసారి చూపిస్తా నేనే అని చెప్పి, నువ్వైతే ఎవరికి చెప్పొద్దు, ఫస్ట్ మనం ఇక్కడ చూపించుకుందాం అని చెప్పి ఫస్ట్ నాకు మా అత్త కూతురు పట్టినప్పుడు ఒక ఆమె దగ్గరికి తీసుకెళ్లారు కదా, ఇలా గద్దె పెట్టిస్తే ఆత్మలు వచ్చి మాట్లాడతాయని. ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళి గద్దె పెట్టిస్తే ఆమె ఏం చెప్పిందంటే, మీరు ఇట్లా దినాల రోజు మీ ఆయన వెళ్ళాడు కదా పిల్లల్ని తీసుకొని, అప్పుడు ఆ చనిపోయిన ఆయనే మీ పిల్లల వెంట వచ్చాడు అని చెప్పింది. అంటే ఆ చనిపోయిన మేనమామే మా పిల్లల వెంట వచ్చాడంట, దానివల్లే మీ చిన్న బాబుకి ఇదంతా అయిపోయింది, ఏం కాదు అని ఒక అన్నము నువ్వులు ఏవేవో కొన్ని ఉల్లిపాయ ఇలా కొన్ని ఐటమ్స్ చెప్పి రాత్రి టైంలో దిష్టి తీసివేయమని చెప్పి ఏం కాదు అని చెప్పిందంట. ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ అవన్నీ కనుక్కొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రే నాకు అలా చెప్పేసింది. ఇంకా వెంటనే నేను అప్పటికప్పుడు ఇంకా నైట్ టైమే అవన్నీ తీసుకొచ్చి మా బాబుకి ఇట్లా దిష్టిలా తీసేసి అవన్నీ పడేసాము. మేము ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోనే ఆ సైడ్ తీసుకుపోయి పడేయమని చెప్పింది. ఆవిడ చెప్పినట్టే చేసాము. దాని తర్వాత నుంచి మా బాబుకి కూడా కాలి నొప్పి గాని అసలు దెబ్బ గాని ఏం లేకుండా నార్మల్ గా లేచి నడిచాడు. ఇది జరిగిన తర్వాత నాకేమనిపించిందంటే ఎటువంటి టైంలో కూడా బయటికి పోవడం అనేది కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది. నేనైతే మీ హారర్ స్టోరీస్ చూసిన దగ్గర నుంచి నేను ఇంకా కొంచెం జాగ్రత్త పడుతున్నా. బయట నుంచి ఏమన్నా తెచ్చినా అట్లా తీసేయడము, పిల్లలకి ఎక్కడికైనా తీసుకువెళ్ళినా ఇంటికి రాగానే కొంచెం దిష్టి తీసేయడము అట్లా చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఖచ్చితంగా రావడము, ఎక్కడికి వెళ్ళినా నైట్ టైం గానీ ఆఫ్టర్నూన్ టైం గానీ అవన్నీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇది కూడా ఎందుకు చెప్పానంటే ఎవరైనా ఉంటే నార్మల్ గా ఏమనుకుంటారంటే మనోళ్లే కదా ఇట్లా పోతే ఏమవుతుందిలే అని కూడా ఇట్లా దినాల ప్రాసెస్ లేదంటే ఏమన్నా చనిపోయిన వాళ్ళ సైడ్ అవన్నీ పోతే కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏమో అని నేను చెప్తున్నాను. ఇవే నాకు మా చెల్లెలకి మా బాబుకి మా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్. నేను చెప్పింది కూడా నిజమే, మనోళ్లే కదా ఏం కాదులే అని వాళ్ళు చనిపోయినప్పుడు గానీ దినాల టైంలో గానీ పోయామో వాళ్ళు కూడా మనోళ్లే కదా అని మనతో పాటు వచ్చేస్తారు. అసలు పోవద్దు అని చెప్పట్లేదు, వెళ్ళిన తర్వాత కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇన్ని జాగ్రత్తలు నేను మీకు చెప్తున్నప్పుడు పర్సనల్ గా నాకు నేనేమనుకుంటున్నానో తెలుసా, చెప్పడానికేం 100 చెప్తాము కానీ చేసేటప్పుడు మనం మాత్రం చెయ్యము. అలా చేయనందువల్ల ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను. అసలు నాకు ఏం జరిగింది, ఏమైంది, మీ ఇన్సిడెంట్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు కదా. చెప్పాలంటే ఒక్కటి కాదు చాలా ఇన్సిడెంట్సే జరిగినాయి. కొన్ని అయితే నేను మా వారు ఉన్నప్పుడు వీడియోలు తీయగలిగాను, కానీ కొన్ని అయితే అసలు నేను తీయలేకపోయాను, అంత భయం వేసింది. అసలు ఏం జరిగిందంటే ఆదివారం రోజు మేము లులు మాల్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా మా వారు ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ 3 కలా ఇక్కడ పక్కనే ఒక సుభాష్ చంద్రబోస్ పార్క్ ఉంటుంది, ఆ పార్క్ కి మనం వెళ్దాము, ఎటు ఇక్కడ వరకు వచ్చాం కదా, మాల్ నుంచి వెళ్తే మనకి దగ్గర, మనం డైరెక్ట్ గా వెళ్ళాలంటే మనకి చాలా లాంగ్ అవుతుంది అని చెప్తే సరేలే పార్క్ కదా వెళ్ళి చూసొద్దామని నేను కూడా సరే అన్నాను. మాల్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇంకా మేము ఈవినింగ్ 5 కి అలా మాల్ నుంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళేసరికి 5:40 అలా అయింది ట్రాఫిక్ వల్ల. నాకేమో అప్పటికి ఫుల్ టైర్డ్ గా ఉండి నేను మా బాబు ఇద్దరం కూడా కార్ లోనే పడుకున్నాము. మా వారు ఏం చేశారంటే డైరెక్ట్ గా కారు పార్క్ దగ్గరికి తీసుకువెళ్లకుండా పార్కింగ్ ప్లేస్ అని ఒకటి ఉంటుందన్నమాట, మధ్యలో పార్క్ దగ్గర ప్లేసెస్ ఉండవు కార్ పార్క్ చేయడానికి అని చెప్పి వేరే చోట పార్కింగ్ ప్లేస్ లో కార్ తీసుకొని వెళ్లారు.
ఆ పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకా పడుకొని ఉన్నాను. కార్ ఆగిన తర్వాత ఇంకా చూసాను. నేను కళ్ళు తెరిచి చూసిన వెంటనే నాకు ఎందుకు అనిపించింది ఆ ప్లేస్ అంత మంచిగా లేదు. నార్మల్ గా ఇంకా మనకి తెలిసిపోతుంది అనమాట మన చుట్టుపక్కల ఏదైనా ఉంటే. ఆ ప్లేస్ కూడా చూడడానికి మొత్తం చెట్లు, ఏదో భయంకరమైన ప్లేస్ లాగే అనిపించింది నాకు. ఇంకా నేను వెంటనే మా వారితో అన్నాను అనమాట, ఎందుకు ఇక్కడ కార్ పెట్టారంటే ఏం కాదు, నేను ఎప్పుడు ఇక్కడే పార్క్ చేస్తాను, రివ్యూ మీటింగ్స్ కి వస్తూ ఉంటాను కదా, ఏం కాదులే నువ్వు రా అని చెప్పారు. ఆ ప్లేస్ నుంచి పార్క్కి వెళ్ళడానికి ఒక 10 minutes టైము ఆటోలో వెళ్ళాము అక్కడికి. ఇంకంతా బానే ఉంది. పార్క్కి వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసాము. 7:30కి అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఆటోలో వచ్చి కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చాము. ఆ పార్కింగ్ ప్లేస్ ఎదురుగా ఏంటంటే కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. ఇంకా ఆ టైంలోనే నేను కొబ్బరి బొండం తాగుతానని చెప్పేసి ఆ నీళ్లు తీసుకొని మా వారు ఎక్కడ నిలబడ్డారంటే, నార్మల్ గా మనం పైన చూస్తూ ఉంటాం కదా, కానీ ఆ రోజు ఎందుకో నా చుట్టుపక్కల ఏం జరుగుతుందా అని నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. మా వారు ఆ కొబ్బరి బొండం తీసుకొని డ్రైనేజ్ సంపులు ఉంటాయి కదా, ఇప్పుడు ఐరన్ తో వాటిని క్లోజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఓపెన్ చేయొచ్చు, వాటిని ఏమంటారో నాకు తెలియదు. కరెక్ట్ గా ఆ ప్లేస్ లో దాని మీద నిలబడి కొబ్బరి బొండ నీళ్లు తాగారు. మనం నార్మల్ గా ఉన్నప్పుడు ఏం చేసినా సరే మనకేం అనిపించదు, కానీ ఆ రోజు ఎందుకో నేను అదే రకంగా దాని వైపే అంతే చూస్తూ నిలబడ్డాను. కనీసం మా వారిని నేను ఏంటి దాని మీద నిలబడ్డావు, పక్కకొచ్చి తాగు అని కూడా లాగలేదు. ఆ టైంలో మరెందుకో నా నోట్లో నుంచి కనీసం మాట కూడా రాలేదు. అంతే మా బాబుని ఎత్తుకొని స్టన్ అయిపోయి నిలబడున్నాను. మా వారు ఎప్పుడైతే దాని మీద నుంచి కాలు తీసారో అప్పుడు నేను స్పృహలోకి వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ పార్కింగ్ ప్లేస్ లోపలికి వెళ్ళిపోయాము. మా వారు చేసిన మిస్టేక్ మరేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ ఓపెన్ ప్లేస్ లోనే మా బాబుని టాయిలెట్ పోపించారు. ఆ సంగతి కూడా నాకు తెలియదు. నేనేమో నార్మల్ గా వెళ్ళిపోయి కార్ ఎక్కి కూర్చున్నాను. వాళ్ళిద్దరు అటువైపు నుంచి వస్తున్నారేమో అనుకుని చూసే లోపే మా వారేమో వాడికి ఇంకా వాష్రూమ్ పోపిస్తున్నారు. అసలు ఎందుకు ఇక్కడ పోపిస్తున్నావు అని అడిగే ఛాన్స్ కూడా లేదనమాట. ఇంకా అయిపోయింది, వాడికి ప్యాంట్ వేసారు. ఇంకా మేము కార్లో బయలుదేరిపోయాము. ఎప్పుడు అక్కడ నుంచి 7:45 7:45కి బయలుదేరిన మేము నార్మల్గా అయితే మా ఇంటికి రీచ్ అయ్యేసరికి 2 hours ఎంత లేదనుకున్నా 9:10 అలా అవుతుంది. కానీ ఆ రోజు మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 10:40 అయింది. అంత ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ లో దాదాపు చాలాసేపు ఉండిపోయాము. మాకేంటంటే ఇంటి బయట ట్యాప్స్ ఉండవు అనమాట కాళ్ళు కడుక్కోవడానికి. మేము నార్మల్ గా ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంకా కార్ లోనే వాటర్ బాటిల్స్ పెట్టేసుకుంటాము. ఆ వాటర్ తోనే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తాము. కానీ ఆ రోజు రాత్రి బాబు ఎత్తుకొని నేను, నా మనసు 10 సార్లు చెప్పింది వద్దు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళు, వద్దు అని చెప్తూనే ఉంది. కానీ అసలు నేను ఏ లోకంలో ఉన్నానో కూడా తెలియదు. ఇంకా లోపలికి వచ్చేసాను. అంతే బాబుని ఎత్తుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత అరే ఏంటి నేను ఇలా వచ్చాను లోపలికి అని చెప్పేసి ఇంకా ఇంత నైట్ టైంలో బయట తిరిగేసి వచ్చాము, అసలు కాళ్ళు కడుక్కోకుండా నేను ఎలా వచ్చానని చెప్పేసి ఇంకా వెంటనే చెప్పేశాను అనమాట మా వారికి బాబుకి స్నానం చేయించమని. ఈ లోపు నేను బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. అలా మేము ముగ్గురం కూడా అంత నైట్ వచ్చినా అప్పటికప్పుడు మేము ముగ్గురం కూడా స్నానాలు చేసాము. ఇంకా ఆ రోజు మేము పడుకునేసరికి నైట్ 12:30 అలా అయ్యింది. నేను పడుకున్నాను కదా, నేను పడుకున్న తర్వాత నాకు అసలు ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో ఎవరంటే అసలు నేను వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు నా జీవితంలో. కొత్త కొత్త మొహాలు కనిపిస్తున్నాయి నాకు. ఆ కలలో ఏం జరుగుతుందంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు ఇవ్వు, నేను నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు, నాకు విడాకులు ఇవ్వు, నాకు కావాలి అని అడుగుతుంది. ఈ అబ్బాయి ఏమో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని కూడా అడగకుండా సరే అన్నాడు. ఎప్పుడు కావాలి చెప్పు అంటే ఆ పిల్ల ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నాకు ఇప్పుడే కావాలి అంది. ఈ అబ్బాయి ఏంటి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు వేరే అమ్మాయిని లవ్ చేశాడు. కానీ వాళ్ళ అమ్మ ఏంటంటే సొంత తమ్ముడు కూతుర్ని చేసుకుందామని చెప్పి ఆ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేయకుండా అబ్బాయి మనసు మార్చి తన సొంత తమ్ముడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేసరికి ఈ అబ్బాయి కూడా విడాకులనగానే సరే అని ఒప్పుకున్నాడు. అది కూడా ఎప్పుడు వాళ్ళకి 2 పిల్లలు పుట్టిన తర్వాత. అలా వాళ్ళిద్దరికి విడాకులు అయిపోయినాయి. ఈ అబ్బాయి ఏంటంటే కలలోనే నాకు బాగా తెలిసిన వ్యక్తి అంట. యాక్చువల్ గా వాళ్ళిద్దరు వేరే ఊర్లో ఉంటారు. వాళ్ళకి విడాకులు అయిపోయిన తర్వాత వాళ్ళు మా అమ్మోళ్ళ ఊరికి వచ్చారంట. నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళి అసలు నీకేమైనా మైండ్ పనిచేస్తుందా, నీకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్ల అడిగింది అనుకో మైండ్ లేకుండా, దానికి నువ్వెలా ఒప్పుకున్నావు, అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో, అసలు ఏం జరిగింది చెప్పు నువ్వు నాకు ముందంటే తను ఏం మాట్లాడకుండా నవ్వుతున్నాడు. పైగా నాతో ఏం చెప్తున్నాడంటే నేను 1 నెల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను నా పిల్లల్ని చూసుకోవడానికి, ఆ పిల్ల గనక నా పిల్లల్ని చూపించకపోతే ఆ పిల్లకి వాళ్ళమ్మకి మామూలుగా ఉండదు, తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా కథలు పడుతున్నారు అని ఇలా చెప్తుంటే ఈ మధ్య
మధ్యలో ఒక చిన్న పాప వచ్చి తను కలలో లంగా జాకెట్ వేసుకుందనమాట. ఆ పాప వచ్చి అక్క అమ్మాయికి ఏం జరిగిందో నాకు తెలుసు, ఆ అక్కే అడిగింది ఈ అన్నని విడాకులు ఇవ్వమని, ఎందుకంటే అక్కకి దయ్యం పట్టుకుంది కూడా ఒక మగగాలి. ఈ అన్నయ్య అప్పటికి చెప్తూనే ఉన్నాడు, కానీ ఆ అక్క అయితే వినలేదు, నాకు వెంటనే కావాలి అని ఆలోచించకుండా చెప్పేసింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్పింది. ఈ విషయం నీకు తప్ప ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసక్క అని ఆ చిన్న పాప నాతో చెప్పింది. ఇది విని నేను ఇంకా అబ్బాయిని తిడుతున్నానమాట. నీ భార్యకి ఇలా గాలి సోకిందని చెప్పుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళంతా, మరి నువ్వు చూపించాలి కదా, ఎక్కడో ఒక చోట తీసుకువెళ్ళి అలా వదిలేస్తావా, విడాకులు కావాలని అడగంగానే అలా ఎలా ఇచ్చేస్తావు అని చెడామడా తిడుతున్నానంట అబ్బాయిని. అసలు అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఇంకా తను అక్కడితో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ పాపే నాతో ఏం చెప్తుందంటే, అక్క అమ్మాయికి పట్టుకున్న మగగాలి అది మామూలుది కాదక్క, అది కావాలనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని కూడా విడిపోయేలా చేసి కావాలనే అది ఈ పిల్ల చేత విడాకులు అడిగించేలా చేసింది. ఎందుకంటే ఈ పిల్ల ఒంటరిగా దొరికితే త్వరగా అది తనతో పాటు తీసుకెళ్లిపోవచ్చు అని అనుకుంటుంది. తనతోనే ఉందక్క ఇప్పటికి కూడా ఆత్మ, నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఏంటి పాప ఇలా చెప్పింది అని దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఈ అబ్బాయి వాళ్ళ వదిన నా దగ్గరకు వచ్చింది. తను నాతో చెప్తుందనమాట, మేమిద్దరం కూడా ఇప్పటి వరకు సొంత అక్క చెల్లెళ్ళలాగే ఉన్నాము, మాకు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత. అంటే ఈ అబ్బాయికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఎంత ఇప్పుడు మా మరిది తనకి విడాకులు ఇచ్చినా కూడా తను ఇప్పటికీ నా చెల్లె. అసలు తనకి ఏమవుతుందో నేను ఒక గురువు గారిని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని నన్ను ఇలా అడుగుతుందనమాట. ఇంకా నేను అన్నాను, ఈ విషయం మీ అత్తయ్యకి తెలుసా? ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ సొంత తమ్ముడి కూతురే కదా, అసలు తనకి విడాకులు ఇవ్వడానికి మీ అత్తయ్య ఎలా ఒప్పుకుంది అంటే అత్తయ్య ఒప్పుకుంది అంతే. తను ఆ రకంగా అడుగుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు, అత్తయ్య కూడా ఒప్పుకోక తప్పలేదు. సరే తన జీవితం ఎటో అయిపోయింది, కనీసం తననైనా కాపాడుకుందాం, మనం గుడి దగ్గరికి వెళ్దాం రా అని నన్ను తీసుకెళ్ళింది. ఆ గుడి ఉన్న ప్లేస్ కి దగ్గరికి వెళ్ళాము. నేనేమో వాళ్ళ వదిన వెనకే ఉన్నాను. వాళ్ళ వదిన జస్ట్ ఆ గుడి మెట్టు ఫస్ట్ మెట్టు ఎక్కిందో లేదో ఇంకా వెంటనే ఎట్లా అంటే ఒక సుడిగాలిలా వచ్చినట్టు ఒక నల్లటి మగ ఆకారం వచ్చి వాళ్ళ వదిన్ని అంతే వెనక్కి తోసేసింది. మాకేంటంటే ఆ టైంలో ఒక గాలిలాగే కనిపించింది, అక్కడ ఆకారం అయితే ఏం లేదు. ఆమె అమాంతం అలా వెనక్కి పడిపోయింది. ఆమె చేతిలో ఫోన్ ఉంది, యాక్సిడెంటల్ గా అక్కడ ఒక వీడియో రికార్డ్ అయింది. ఇంకా ఆమె అలా కింద పడిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ గుడికి కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఆవిడ ఫోన్ కింద పడింది కదా, పని చేస్తుందా లేదా అని చెప్పి నాకు ఇచ్చింది చూడమని. అయితే అందులో ఒక వీడియో ఉందన్నమాట. ఆ వీడియోలో ఏం కనిపించిందంటే, నేనేం చూసానంటే ఆ ఫోన్ లో ఈ వదిన ఏదైతే నా దగ్గరకు వచ్చి ఇదంతా మాట్లాడింది కదా, అప్పుడు కూడా ఆ ఆకారం, ఆ ఆత్మ, మగాత్మ అనేది ఆమె వెనకే ఉంది. మేమిద్దరం గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అది మమ్మల్నే ఫాలో చేసింది, మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా అదే పడేసింది. ఇంకా అదంతా చూసి నాకు అసలు నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. ఇంకా ఆమెకి చెప్పానన్నమాట, ఓయమ్మో అసలు ఆత్మ నీ వెనకే ఉంది, నిన్నే ఫాలో అవుతుంది, ఎందుకంటే నువ్వు అమ్మాయి దగ్గర నుంచి ఈ ఆత్మని దూరం చేయాలని చూస్తున్నావు కదా, అలా దూరం చేయాలని చూసే వాళ్ళని అస్సలు ఇది వదిలిపెట్టదు. ఆ గుడి దగ్గర ఆ ఆత్మ ఫోన్ లో నాకు ఎలా కనిపించాడంటే, అసలు చాలా కోపంగా కళ్ళన్నీ ఎర్రగా చూసుకొని నల్లగా ఒక భయంకరమైన విశ్వరూపంతో కనిపించాడు. సినిమాల్లో కూడా చూపించారనమాట, అంత దారుణంగా చూసా నేను ఆ రోజు కలలో చాలా క్లారిటీగా. దగ్గర నుంచి మనం గనక ఒక మనిషిని చూస్తే ఎలా ఫీల్ అవుతామో అలా చూసాను నేను. ఇంకా వాళ్ళ వదినతో చెప్పేశానమాట, ఈ ఆత్మ మామూలుది కాదమ్మా, నువ్వు నీ దారిని వెళ్ళిపో, నా దగ్గరికి రాకు, అసలు నన్ను దేనికి పిలవకు, నాకు అసలు ఏం చెప్పకు కూడా నువ్వు ఇలా జరుగుతుందని. అంటే తనేమందో తెలుసా, అదేంటి అలా మాట్లాడతావు, ఇప్పుడు నువ్వు కూడా నా ఫ్యామిలీనే అంది. ఇంకంతే, అక్కడితో నాకు అలా ఆగిపోయింది. 8:30కి మా వారు నిద్ర లేపుతున్నారనమాట నన్ను, లే ఇంకా తెల్లారింది, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకెంతసేపు పడుకుంటావు లే అని లేపారు. లేచినా కూడా నేను నార్మల్ గా లేను అనమాట, అంతా నాకేదో భయంగా ఉన్నట్టు, ఆకలే పద్దాకలు అలానే. వాడి రూపం అయితే నా కళ్ళల్లో నుంచి పోవట్లేదు, వాడి రూపమే కనిపిస్తుంది నాకు. నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇంత భయంకరంగా ఒక దయ్యం కల రావడం. ఏంటి ఇలా కల వచ్చింది అనుకున్నాను. సరేలే, రాత్రి మనం వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోలేదు కదా, ఏదో పీడకల అయి ఉంటుందిలే, ప్రతి దాన్ని కూడా మనం అలా భూతద్దంలో పెట్టి చూడలేం కదా అని నార్మల్ గా నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను. ఆ కలకి అర్థం నాకు తెలియలేదనమాట, వాడు ఆల్రెడీ నాకు హింట్ ఇచ్చేశాడు అని. ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయ్యింది. ఆ రోజు నుంచి మా
ఇంట్లో ఏమేం జరిగినాయి, నేను ఏమేం ఫేస్ చేశాను, కొన్ని వీడియోలు తీసానని చెప్పాను కదా, అవేంటి దానివల్ల రీసెంట్ గా ఈ ఆదివారమే నా చెయ్యి కూడా కాలింది. ఇన్సిడెంట్స్ అనేవి ఇప్పటికీ కూడా మా ఇంట్లోనూ జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలీదు, నేను ఇదంతా మీకు చెప్తున్నప్పుడు అది నా పక్కనే ఉందో నా చుట్టూనే ఉందో కూడా నాకు తెలియట్లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్న రాత్రి అయితే అసలు నాకు చాలా భయం వేసింది. ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లెంతీ వస్తుంది. అసలు మా ఇంట్లో సమస్య అనేది ఎలా ప్రారంభమయ్యిందనే చెప్పాను. ఆ తర్వాత ఏమేం జరిగినాయి మీకు చెప్పలేదు కాబట్టి మీకు కూడా అసలు అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఐడియా అనేది రాకపోవచ్చు. కానీ ఇప్పటి వరకు విన్నారు కదా, అసలు మేమెక్కడ తప్పు చేసామో ఇది విన్న తర్వాత మీకేం అర్థమయ్యిందో కమెంట్స్ రూపంలో నాకు చెప్పండి. సో అదండి, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఇది విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.